అత్తయ్య, అరే ఎప్పుడు వచ్చావు గమనించలేదే? అదే మీరు అందులో నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఏంటంటే ఇంట్రెస్ట్ గా అంత ఇదిగా నీ చూస్తున్నారు. వంట బాగుంది కదా, కొత్త రకం వంట ఆ, చూస్తున్నా. మీరు వంటల గురించి చూస్తున్నారా? ఇదే బాగుంది, అందుకే చూస్తున్నా చేద్దామా అని చేస్తారా? అనుకుంటున్నా. ఇవాళ తినాల్సిందే అయితే. ఏంట్రా అంత డౌటా నా మీద? అంతేగా, చేశాక చూద్దాం దాని సంగతి ఏంటో. సరే, ఇంతకీ వంట పేరు ఏంటో తెలుసా? ఏంటో? చింగ్ చింగ్ చియాలి. ఆ? మనము పులిహోర మామూలుగా చేసుకుంటాం కదా, ఆ, దానిలాగే ఉంటుంది కానీ ఇది కొంచెం వెరైటీగా ఉంది. ట్రై చేయండి చూద్దాం. ట్రై చేయాలంటావా? మీ ఇంట్రెస్ట్ చేస్తా అంటున్నారుగా, చూద్దాం. అసలు ఎప్పుడు కిచెన్లోకే వెళ్ళరు మీరు, మరి ఎంత డేర్ చేయాలా ఏంటా అని ఆలోచిస్తున్నా. అయితే ట్రై చేస్తా అంటారు. ట్రై చేయనా? చెయ్యండి, బాగుందనుకోండి మన ఇద్దరం లాగిద్దాం, బాగాలేదనుకోండి హస్బెండ్కి పెట్టేద్దాం. ఏముంది? ఓకే, ఇదేదో బాగా ఉంది ప్లాను. నేను వెళ్ళి చేస్తాను. ఓకే, చూద్దాం. ఏంటో అత్తయ్య, ఎప్పుడు వంటింట్లోకే వెళ్ళదు, మరి వంట ట్రై చేస్తా అంటుంది. అది కూడా కొత్త రకం వంట, యూట్యూబ్లో చూసి. పేరేమో విచిత్రంగా చింగ్ చింగ్ చేయాలి అంట. ఇవాళ గ్రేట్ డే అనే చెప్పాలి. తిన్నాక ఎలా ఉంటుందో ఏమో మరి, చూద్దాం. చింగ్ చింగ్ చేయాలి, రెడీ. టేస్ట్ చూడండి. ఏంటంటే ఇది చూడడానికి ఇలా ఉంది, అది వెరైటీ డిష్ కదా. అంతే అంటారా? దారియే సాహసే లక్ష్మి అనాల్సిందేనా? తించుడు పర్లేదు, తినచ్చు. ఏంటంటే ఇలా ఉంది ఇది, ఎలా ఉంది టేస్ట్? విచిత్రంగా. ఏ టేస్ట్ తెలియట్లేదు అసలుకి. ఉప్ప, పులుప, స్వీటా, అసలు ఏం తెలియట్లేదు. అంటే ఏమైందంటే అసలు నేను కరెక్ట్గానే చేస్తున్నా, బాగానే చేస్తున్నా. ఫోన్లో చూసుకుంటూ ఎంత క్వాంటిటీ ఏదో వేయాలి అన్నీ వేస్తూ చేస్తూ ఉన్నా, అది బాగానే వస్తుంది. ఈ లోపల ఏమైంది, ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి ఎలా కంటిన్యూ చేయాలో తెలియలేదు. కనిపించింది అన్నీ వేసేసాను, కలిపేస్తాను. చివరికి ఇలా తయారైంది. అయ్యా, ఏంటి చెప్పండి ఇది? కొంచెమన్నా ఎప్పుడన్నా వంట చేసి వంటింట్లోకి వెళ్ళి ఏ వస్తువులు ఎక్కడున్నాయి, అసలు వంట అంటే ఏంటి తెలిస్తే కొంచెం అన్నా బాగుండేది. అది మీకు ఏది ఎక్కడుందో తెలియదు, దేని తర్వాత ఏది వేయాలో తెలియదు, అసలు వేయాలో వద్దో తెలియదు. ఛార్జింగ్ అయిపోయినా కొంచెమన్నా తెలివి ఉండుంటే, కొంచెమన్నా ఇట్లా చేయాలి ఇది అని తెలిస్తే అది కొంచెమన్నా బెటర్గా వచ్చేది. ఇట్లయితే ఎట్లా అత్తయ్యా? తెలివితోనే ఉంది అంతా. తెలివి గురించి నువ్వు నాకు చెప్తున్నావా? అవును, అంటే నువ్వు చాలా తెలివైందావి అనుకుంటున్నావా? అంతే కదా. అంత తెలివి ఉంటే నీకు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? అడుక్కోండి. అడుక్కోవాలా? అడుక్కోవడం కాదు, అడగండి. అడగనా? అడగండి. జాగ్రత్త విన్న ప్రశ్న. నీ చేతిలో 5 నేరేడు పళ్ళు ఉన్నాయి. ఓకే. అందులో నుంచి మీ ఆయన వచ్చి 2 పళ్ళు లాక్కున్నాడు. ఇప్పుడు నీ చేతిలో ఎన్ని పళ్ళు ఉంటాయి? 35. 35. అది ఎలాగా? మా ఆయన మూతిపళ్ళతో కలిపి.